చూసినప్పుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకని తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేయని ఎన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అస్సలేం. హాయ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యింది. ఏం చేసిండ్రు లంచ్? ఈరోజు అయితే పిల్లలకి లంచ్కి జీరా రైస్ విత్ పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. వాళ్ళకైతే లంచ్కి ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లలు చెప్పింది పాలక్ పన్నీర్ చేయమని. పాలక్ పన్నీర్ అంటే ఇంకా వేరే తిరిగా చేసిన ఈరోజు అయితే ఇంకొంచెం అంత పాలకూర వాటర్లో బాయిల్ చేసి పెట్టిన తర్వాత అయితే కొంచెం కాజు కొంచెం పన్నీర్ వేసి మిక్సీ పట్టిన తర్వాత అయితే ఫస్ట్ ఆనియన్ వేసి మసాలాలన్నీ వేసి కొంచెం జీరా వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం గీ ఇంకా కొంచెం బటర్ వేసి అయితే పన్నీర్ని అందులోనే వేసి ఆనియన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసిన తర్వాత అయితే ఈ బాయిల్ చేసిన పాలకూర అంతా పేస్ట్ చేసుకొని దాంట్లో అయితే బాయిల్ చేసి కర్రీలో అందులో వేసేసిన అనమాట. దాంట్లో టేస్ట్ తగ్గంత ధనియా పౌడర్ కొంచెం అంత జీరా పౌడర్ మనం ఫ్రై చేసుకున్నాం ఏంపిన జీరా పౌడర్ ఉంటుంది కదా అది ఇంకా మసాలా అన్నీ వేసి అయితే ఉప్పు కారం అవన్నీ కలుపుకొని అయితే పన్నీర్లన్నీ ఉడకబెట్టిన తర్వాత పాలకూర అయితే అందులో వేసుకొని పేస్ట్ చేసిన బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక క్రీమ్ వేసిన ఫ్రెష్ క్రీము. ఇక్కడైతే నేను ఇంకా పిల్లల కోసం అని రైస్ ఆల్రెడీ కుక్కర్లో అయితే పెట్టేసిన అనమాట. కుక్కర్లో పెట్టినాక ఇంకా రైస్ అయితే అయిపోయింది, కొంచెం మెత్తగా అయింది. పొడి అవుతుంది ఎప్పుడైనా కానీ ఇంక ఈ రోజు అయితే కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట రైస్ అయితే. ఇంకా కొంచెం దీంట్లో గీ వేసుకొని కొంచెం గరం మసాలా లవంగ ఇలాచి అవన్నీ వేసుకొని కొంచెం అల్లం గడ్డ వేసుకొని జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసి కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేపిన తర్వాత రైస్ వేసుకొని రైస్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే జీరా రైస్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే ఇక చూడండి టేస్ట్ అయితే మాకు తెలిసిన ఒక ఆమె వచ్చింది, ఆమెకైతే టేస్ట్ చూపిద్దామని కొంచెం ఏమన్నది కొంచెం అయితే టేస్ట్ కోసం ఆమెకైతే వేస్తున్నాను అనమాట. తినలేదంటే ఎప్పుడు ట్రై చేస్తాను అది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.